హలో అండి, అల్లం మామిడికాయ పచ్చడి పెడుతున్నానండి. నేను ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద గిన్నె పెట్టుకున్నానండి. దాంట్లో ఒక 1/2 kg వరకు నూనె పోస్తున్నాను. ఇది 9 కాయలకు కొలత అండి. కొంచెం నూనె వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేయాలండి. కొంచెం జీలకర్ర వేగాక ఆవాలు కూడా వేసేసి అవి కొంచెం చిటపటలాడాలండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. ఇది కూడా ఒక 1/2 kg వరకు తీసుకున్నాను నేను. మొత్తం వేసాక బాగా కలపాలండి. ఎక్కువసేపు అయితే పెట్టొద్దు, దాన్ని సిమ్లో పెట్టేసేయాలండి. స్టవ్ ముందుగా సిమ్లో పెట్టేసి కలపాలండి బాగా. మరీ ఎక్కువ మగ్గియొద్దు, కొంచెం గోరువెచ్చగా అవ్వాలి అంతే. ఎక్కువసేపు పెడితే మళ్ళీ అది పాడైపోతుంది. నేను దించేసానండి, ఫ్యాన్ కింద పెట్టేశాను. ఇప్పుడు మామిడికాయలు తీసుకొని నీట్గా కడుక్కొని ఆరబెట్టేసుకుంటున్నాను. చక్కగా ఆరాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నానండి. అవన్నీ మొత్తం కట్ చేశాక సోగి ప్రిపేర్ చేస్తున్నాండి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ చల్లగా అయిపోయింది. దీంట్లో 1/2 kg మిరపొడి పోస్తున్నా, 2 గ్లాసులండి. తర్వాత దీంట్లో సాల్ట్ కూడా పోస్తున్నాను, 1.5 పడుతుందండి సాల్ట్. కొంచెం తక్కువ పోస్తున్నా. ఇప్పుడు పసుపు వేసాక ఎల్లిపాయలు కూడా వేయాలండి. 1 కప్పు ఎల్లిపాయలు వేసాను నేను. తర్వాత జీలకర్ర మెంతుల పొడి కొట్టుకున్నానండి నేను, వేయించి పెట్టుకున్నది. మొత్తం కలపాలండి చక్కగా. ఆయిల్ మొత్తం కలిపేసేసి మామిడికాయ ముక్కలు కొన్ని వేస్తూ కలపాలండి. ఇవి కలిపాక మళ్ళీ కొన్ని వేయాలి. కొన్ని వేసి మళ్ళీ మంచిగా కలపాలండి. ముక్కలు మొత్తం సోగిబట్టేలాగా కలిపేసేసి మొత్తం నీట్గా కలిపేసి రేపు మార్నింగ్ వరకు ఇలాగే పెట్టేసేయాలండి. మార్నింగ్ వరకు అలాగే పెడితే ఆయిల్ పైకి వచ్చేస్తుంది. అప్పటి వరకు ఇది ఇలాగ అనిపిస్తుంది మీకు. రేపటి వరకు ఆయిల్ బాగా పైకి వచ్చేస్తుందండి. ఇది బాగా కలిపి రేపటి వరకు పెట్టాలండి. రేపటి వరకు పెడితే చక్కగా ఆయిల్ వస్తుందండి. చూడండి, మార్నింగ్ చూస్తున్నా నేను ఎంత చక్కగా వచ్చిందో ఆయిల్. ఇలా వేడి అన్నంలోకి పచ్చడి పెట్టుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంతేనండి అల్లం మామిడికాయ పచ్చడి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.